హిరణ్యపూర్ అనే ఒక గ్రామం ఎప్పుడూ పచ్చని పొలాలతో, పూల తోటలతో, ఎక్కడ చూసినా దట్టమైన చెట్లు కలిగి చూడటానికి ఆ గ్రామం చాలా ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉండేది. ఆ గ్రామంలో అభిరామ్, అతని భార్య అయిన స్వప్న, అతని తల్లిదండ్రులు రాజయ్య, యశోద అందరూ కలిసి ఒకే ఇంట్లో నివసిస్తూ ఉండేవారు. అతను ఆ గ్రామం నుంచి పట్నానికి వెళ్లి కారు నడుపుకుంటూ తన కుటుంబంతో కలిసి సంతోషంగా జీవిస్తూ ఉండేవాడు. ఒకరోజు అతను పట్నంలో కారు నడుపుకుంటూ ఉండగా మాస్కులు పెట్టుకుని ఉన్న ఇద్దరు వ్యక్తులు అతని కారులో ఎక్కుతారు. ఇక్కడ కరోనా వైరస్ అనే ఒక భయంకరమైన వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతోంది అన్న భయంతో ఇక్కడ పనిచేసే అందరికీ స్కూల్స్ కి సెలవులు ఇచ్చేశారు. అవును, ఆ కరోనా వైరస్ పూర్తిగా తగ్గేంత వరకు మనం కూడా ఇంకా మన ఊర్లోనే ఉండాలి, ఇక్కడికి అస్సలు రాకూడదు. అభిరామ్ ఆ ఇద్దరు వ్యక్తులను వాళ్ల ఊర్లో దించేసరికి రాత్రి చాలా ఆలస్యం అవటంతో అతను అక్కడి నుంచి ఇంటికి వెళ్తాడు. ఉదయం అతను వార్తాపత్రిక చదువుతూ ఉండగా ఆ వార్తాపత్రికలో కరోనా వైరస్ అనే ఒక భయంకరమైన వ్యాధి ఒకరి నుంచి మరొకరికి చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది, కాబట్టి మాస్క్ లేకుండా ఎవరూ ఇంట్లో నుంచి బయటికి కూడా రావద్దు, అందరూ జాగ్రత్తగా ఉండమని ఆ వార్తాపత్రికలో రాసి ఉండడంతో అతను చదువుతాడు. కరోనా వైరస్ గురించే నిన్న నా కారులో ఎక్కిన ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంది. అసలు ఇంట్లో నుంచి బయటికి వెళ్లపోతే మాస్కులు కొని పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు, కాబట్టి ఆ భయంకరమైన కరోనా వైరస్ పూర్తిగా తగ్గేంత వరకు నేను కూడా ఎప్పట్లాగే పట్నానికి వెళ్లి కార్ నడపకుండా ఇంట్లోనే ఉండాలి అని అనుకుని అతను అప్పటి నుంచి కార్ నడపడానికి పట్నానికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటాడు. పట్నం నుంచి ఆ గ్రామానికి వెళ్లుంటున్న వారిలో ఒకరికి కరోనా వైరస్ ఉండటం వలన అతని నుంచి ఆ గ్రామంలో ఉన్న వారికి కూడా ఒకరి తర్వాత ఒకరికి ఆ భయంకరమైన కరోనా వైరస్ వస్తూ ఉండేది. అందువలన ఆ గ్రామస్తులందరూ ఇంట్లో నుంచి కూడా బయటికి రాకుండా చాలా జాగ్రత్తగా ఉండేవారు. అదే సమయంలో అభిరామ్ వాళ్ళ నాన్న అనారోగ్యంతో బాధపడుతూ ఉండడం చూసి అతను వాళ్ళ నాన్న దగ్గరికే డాక్టర్ని తీసుకువస్తాడు. డాక్టర్ వాళ్ళ నాన్నను చూసి ఆయనకి కరోనా వైరస్ వచ్చిందని చెప్తారు. ఆయన మాస్క్ పెట్టుకోకుండా బయటికి వెళ్లడం వల్లనే ఆయనకి కరోనా వైరస్ వచ్చిందని చెప్పి ఆయనకి మందులిస్తారు. అంతేకాక ఇంట్లో అందర్నీ మాస్క్ తప్పనిసరిగా పెట్టుకుని జాగ్రత్తగా ఉండమని చెప్పి డాక్టర్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అభిరామ్ వాళ్ళ నాన్న మందులకి ఖర్చు పెట్టగా తన దగ్గర మిగిలిన డబ్బులను తీసుకుని ఇంట్లో అందరికీ మాస్కులు కొనడానికి వెళ్తాడు. ఆ గ్రామంలో ఒక దుకాణంలో మాత్రమే మాస్కులు అమ్ముతూ ఉండడం చూసి అతను ఆశ్చర్యపోతాడు. అదేంటి, గ్రామం మొత్తంలో ఒక దుకాణంలో మాత్రమే మాస్కులు అమ్ముతున్నారు, డాక్టర్ గారు తప్పనిసరిగా మా ఇంట్లో అందరినీ మాస్క్ పెట్టుకోమని చెప్పారు, కాబట్టి నేను ఖచ్చితంగా ఆ దుకాణంలోనే మాస్కులను కొనుక్కొని వెళ్లాలేమో అని అనుకుని అతను మాస్కులు కొనడానికి ఆ దుకాణానికి వెళ్తాడు. ఒక మాస్క్ ఎంత ఖరీదండి? ఒక మాస్క్ కేవలం 100 రూపాయలు మాత్రమే అండి, మీకెన్ని మాస్కులు కావాలి? అమ్మో, ఒక మాస్క్ ఖరీదు 100 రూపాయలా? అవును, ఈ గ్రామంలో మాస్కులు నా దుకాణంలో తప్ప ఇంకెక్కడ దొరకవు, కాబట్టి నేను మాస్క్ ఎంత ఖరీదు చెప్పినా నువ్వు నా దగ్గర మాస్కులను కొనక తప్పనే తప్పదు. మా నాన్నగారి మందులకి వాడగా మిగిలిన డబ్బులు మాస్కులు కొనడానికి సరిపోతాయి అని అనుకున్నాను. నా దగ్గర ఉన్న డబ్బులు ఒక మాస్క్ మాత్రమే సరిపోతాయి, కానీ డాక్టర్ గారేమో తప్పనిసరిగా ఇంట్లో అందరూ పెట్టుకోవాలి అని చెప్పారు. ఇప్పుడు నేనేం చేయాలబ్బా అని ఆలోచిస్తూ మాస్క్లను కొనకుండా అక్కడి నుంచి ఇంటికి వెళ్తాడు. నేను ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదించి ఇంట్లో అందరికీ మాస్కులను కొనాలి అని అనుకుంటూ అతని ఇంటికి వెళ్లిన తర్వాత కూడా ఎవ్వరితో మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అతనిని తన భార్య గమనిస్తుంది. చాలా సమయం నుంచి దేని గురించండి మీరు ఆలోచిస్తున్నారు? నేను ఇంట్లో అందరికీ మాస్కులు కొనడానికి వెళ్ళాను, అయినా అని అతను జరిగిందంతా అతని భార్యకు చెప్తాడు. ఆమె భార్య కూడా తను చెప్పిన మాటలు విని ఆలోచనలో పడుతుంది. మీరు మాస్కుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదండి, నాకొక అద్భుతమైన ఆలోచన వచ్చింది. నేను చెప్పిన విధంగా మీరు చేస్తే మీ దగ్గర ఉన్న డబ్బులతోనే మన ఇంట్లోనే అందరికీ మాస్కులు వచ్చేస్తాయండి. ఏమంటున్నావు స్వప్న? నా దగ్గర ఉన్న డబ్బులతో ఇంట్లో అందరికీ ఎలా మాస్కులు వస్తాయి? నేను చెప్పిన విధంగా మీరు ఒక వస్త్రాల దుకాణానికి వెళ్లి మీ దగ్గర ఉన్న డబ్బులతో ఒక సద వస్త్రాన్ని కొని ఇంటికి తీసుకురండి చెప్తాను అని తన భార్య చెప్పడంతో అతను వస్త్రాల దుకాణానికి వెళ్లి తన దగ్గర ఉన్న డబ్బులతో సదా వస్త్రాన్ని కొనుక్కొని తన భార్యకి ఇస్తాడు.
ఆమె తన భర్త చూస్తూ ఉండగానే తన దగ్గర ఉన్న ఒక పాత పడిన కత్తెరను తీసుకుని ఆ వస్త్రాన్ని కత్తిరించి ఇంట్లో ఒక పక్కన పడేసి ఉన్న పాత పడిన మెషిన్ ని ఆమె సరిచేసి ఆ మెషిన్ మీద కత్తిరించిన వస్త్రంతో ఇంట్లో అందరికీ మాస్క్లను కుట్టి తన భర్తకి ఇస్తుంది. అంతేకాక మిగిలిన వస్త్రంతో కూడా ఇంకా కొన్ని మాస్క్లను కూడా తన భార్య తయారు చేస్తుంది. అతను తన భార్య ఇంట్లో అందరికీ మాస్క్లను తయారు చేసిన తర్వాత కూడా ఇంకా కొన్ని తయారు చేసిన మాస్కులు మిగలడం చూసి అతను కూడా ఆశ్చర్యపోతాడు. 100 రూపాయలకి చాలా మాస్క్లను తయారు చేసుకోవచ్చు, అయితే దుకాణంలో ఎందుకు ఒక మాస్క్ ని 100 రూపాయలకి అమ్ముతున్నారు? అంతేకాక ఒక మాస్క్ 100 రూపాయలకి కొనలేని వారి పరిస్థితి ఏంటి అని అనుకుంటూ అతను ఆలోచిస్తూ ఉంటాడు. నేను తక్కువ ఖరీదుకి మాస్క్ ని అమ్మితే ఈ గ్రామంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ని కొనుక్కొని వారి ముఖానికి మాస్క్ ని పెట్టుకుంటూ వారి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటారు అని అనుకుని అతను మిగిలిన మాస్క్లను గ్రామంలోకి తీసుకువెళ్లి ఆ మాస్క్లను ఒక స్థలంలో పెడతాడు. ఒక మాస్క్ కేవలం 20 రూపాయలు మాత్రమే, రండి వచ్చి తీసుకోండి. అతను మాస్క్ ని తక్కువ ఖరీదుకి అమ్మడంతో అందరూ అతని దగ్గరికి వెళ్లి అతని దగ్గర ఉన్న మాస్క్లని కొనుక్కుంటారు. మాస్క్లను అమ్మగా వచ్చిన డబ్బులతో అతను మళ్లీ సదా వస్త్రాన్ని కొనుక్కుని తన భార్య చేత మాస్క్లను కుట్టించి చాలా తక్కువ ఖరీదుకి ఆ మాస్క్లను అమ్ముతూ ఉండేవాడు. ఆ గ్రామంలో అందరూ అతని దగ్గరే మాస్క్లను కొనుక్కుంటూ ఉంటారు. అలా అతను అతి తక్కువ రోజుల్లోనే సొంతంగా ఒక దుకాణం పెట్టుకుని ఒక రోజు అభిరామ్ దుకాణంలో మాస్క్లను అమ్ముతూ ఉండగా ఆ గ్రామంలో అతనికన్నా ముందు మాస్క్లను అమ్ముతూ ఉన్న దుకాణం అతను చూస్తాడు. ఒకప్పుడు నా దగ్గర ఒక మాస్క్ ని కొనడానికి కూడా ఆలోచించని ఒక సాధారణ వ్యక్తి ఈ రోజు సొంతంగా ఒక దుకాణం పెట్టి నేను అమ్ముతున్న మాస్కుల ఖరీదు కన్నా తక్కువ ఖరీదుకు అమ్ముతున్నాడు. అందరూ అతని దగ్గరే మాస్క్లను కొనుక్కుంటున్నారు కాబట్టి ఎవ్వరూ నా దగ్గరికి మాస్కులను కొనడానికే రావట్లేదు అని అనుకుని అతను ఆలోచిస్తూ ఉంటాడు. ఈ రోజు రాత్రి ఎవ్వరూ చూడకుండా అతని దుకాణంలో తయారు చేసి ఉన్న మాస్క్లను, అక్కడ ఉన్న మాస్క్లను తయారు చేసే వస్త్రాలను, అక్కడ ఉన్న డబ్బులను తీసుకువెళ్ళిపోతే అతను ఇంకా మాస్క్లను తయారు చేసి ఈ గ్రామంలో అమ్మలేడు అని అనుకుని అతను ఆ రోజు రాత్రి ఎవ్వరూ చూడకుండా అభిరామ్ దుకాణంలో ఉన్న మాస్క్లను, వస్త్రాలను, డబ్బులను దొంగిలించి తీసుకుని వెళ్ళిపోతాడు. ఉదయాన్నే అభిరామ్తో పాటు దుకాణానికి వెళ్లిన వాళ్ళు కూడా దుకాణంలో ఉండాల్సినవి లేకపోవడం చూసి ఆశ్చర్యపోతారు. దుకాణంలో ఉన్నవన్నీ ఎవరు దొంగిలించుంటారు అని అనుకుంటూ అతను చాలా బాధపడుతూ ఉంటాడు. అభిరామ్, నువ్వు బాధపడకు, నీపై నాకు నమ్మకం ఉంది. నీకు మాస్కులు తయారు చేయడానికి కావలసిన సదా వస్త్రాలను నేను నీకిస్తాను. నువ్వు నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడే నేనిచ్చిన వస్త్రాలకి డబ్బులివ్వు, సరేనా అని చెప్పి అతను సదా వస్త్రాలను అతనికి ఇవ్వడంతో అతను మళ్ళీ ఎప్పట్లాగా మాస్కులను తయారు చేసి అమ్ముకుంటూ ఉండేవాడు. అలా చాలా రోజులు గడిచిపోయాయి. ఒకరోజు అతను మాస్క్లను తయారు చేసి అమ్మగా వచ్చిన డబ్బులను తీసుకువెళ్లి తనకి సదా వస్త్రాలను ఇచ్చిన అతనికి డబ్బులనిచ్చేసి అతను ఎప్పటిలాగా సంతోషంగా మాస్క్లను తయారు చేసి అమ్ముకుంటూ ఉండేవాడు. అభిరామ్ ఎప్పటిలాగా మళ్లీ మాస్క్లను తయారు చేసి అమ్మటం అతని దుకాణంలో దొంగతనం చేసిన అతను చూసి ఆశ్చర్యపోతాడు. అదేంటి, అతను కష్టపడి మాస్క్లను తయారు చేపించి ఆ మాస్క్లను తక్కువ ఖరీదుకి అందరికీ అమ్ముతున్నాడు కాబట్టే నేను అతని దుకాణంలో ఉన్నవన్నీ దొంగిలించినా అతను మళ్లీ మాస్క్లను అమ్మగలుగుతున్నాడు. నేను అతని దుకాణంలో దొంగిలించిన మాస్క్లు నేను అమ్మితే నేనే అతని దుకాణంలో దొంగిలించాను అని ఈ గ్రామంలో అందరికీ తెలిసిపోతుంది. కాబట్టి అతని దుకాణంలో దొంగిలించిన మాస్కుల వలన నాకు ఎటువంటి ఉపయోగం ఉండదు అని అతను ఆలోచిస్తూ ఉంటాడు. నేను అతని దగ్గరికి వెళ్లి చేసిన తప్పుని ఒప్పుకొని అతని దుకాణంలో దొంగిలించినవన్నీ అతనికి తిరిగిచ్చేస్తే నేను చేసిన తప్పుని సరిదిద్దుకున్న వాడినవుతాను అని అనుకుని అతను అభిరామ్ దగ్గరికి వెళ్లి చేసిన తప్పుని ఒప్పుకొని క్షమించమని అడుగుతాడు. అంతేకాక అతను అతని దుకాణంలో దొంగిలించినవన్నీ కూడా తిరిగిచ్చేస్తాడు. అభిరామ్ తన దుకాణంలో పోయాయి అనుకున్నవన్నీ తిరిగి తన దగ్గరికే రావడంతో అతను కూడా చాలా సంతోషపడతాడు. ఇందులో నీతి ఏంటంటే, మంచి ఆలోచనతో మొదలుపెట్టిన పనిలో ఎలాంటి ఆటంకాలైనా మధ్యలో ఎదురైనప్పటికీ చివరికి ఆ పనిలో మనకి మంచి విజయమే లభిస్తుంది.